ఎంతో రుచిగా ఎంతో ఎమ్మిగా ఉండేటువంటి బెండకాయ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. చేసుకోవడం చాలా తేలిక, పైగా నోటికి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. నేను రెసిపీ కోసం బాణలు పెట్టేసుకున్న దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం కాగుతుండగా 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని చక్కగా దాన్ని ఫ్రై అవనిస్తున్నానండి. అది అలా ఫ్రై అవుతూ ఉండగా ఒక 4 స్లిట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాము. యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుంటూ చక్కగా ఫ్రై అవనిస్తాం అనమాట. ఉల్లిపాయ అంతా కొంచెం వడిలిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా ఇక్కడ వేసుకుంటాము. అదేవిధంగా 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటామండి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకుని ఇది ఉడకడానికి వీలుగా ఒక గ్లాసు వాటర్ ని ఇక్కడ యాడ్ చేసుకుంటామండి. కారం అనేది మీరు తినే టేస్ట్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కారం ఎక్కువ ఇష్టపడితే కొంచెం కారం